సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవాదేవునికి వందనాలు. నిర్గమకాండము 20వ అధ్యాయము 1-2 వచనాలను చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 1-2 వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యము మీద తన మహిమను, ప్రభావమును, జీవమును, సత్యమును, వెలుగును, అగ్నిని కుమ్మరించి ఆ మాటలు మన జీవితంలో నెరవేర్చబడునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారము అన్ని విషయములలో, అనగా శరీర, ప్రాణ, ఆత్మ విషయములో మనము సంపూర్ణులుగా కావాలని ప్రభువు యొక్క చిత్తము అయి ఉన్నది. ప్రస్తుతము మనం చదివినటువంటి వాక్య భాగము, సందర్భము ఏమిటంటే, ఆ సీనాయి లేదా హోరేబు లేదా దేవుని పర్వతము మీద మొట్టమొదటగా భక్తుడైనటువంటి మోషే గారు ఉన్నారు. తర్వాత అహరోను గారిని కూడా తీసుకొని రమ్మని చెప్పినటువంటి సందర్భం. అనగా ప్రస్తుతము వారిద్దరు కూడా హోరేబు, సీనాయి పర్వతము మీదికి ఎక్కి ఉన్నారు. అక్కడ నుండి తన ఆజ్ఞలను ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 2వ వచనములో 2 భాగాలు ఉన్నాయి. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నారు. నీ దేవుడనైన యెహోవాను నేనే, మొదటిది. రెండవది, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. మొదటి విషయము, నీ దేవుడైన యెహోవాను నేనే అన్నటువంటి విషయం. అనగా అప్పటికి చాలా 400 సంవత్సరములు ఐగుప్తు దేశములో దేవుని ప్రస్తావన లేక, దేవుని ఆరాధన లేక, ఆరాధన స్థలము లేక, ఐగుప్తు దేశంలో దైవ సేవకులు అయినటువంటి న్యాయాధిపతులు గాని, ప్రవక్తలు గాని, యాజకులు గాని లేక, అన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వారికి, మరియు ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేవతలు, దేవుళ్ళు తమ చుట్టూ ఉన్నటువంటి సందర్భము వారికి అది తెలిసే ఉన్నది. అయితే మొట్టమొదటిగా దేవుడు, నీ దేవుడనైన యెహోవాను నేనే. తర్వాత మనము ఆ 10 ఆజ్ఞలుగా ఎంచబడుతున్నటువంటి ఆ 10 ఆజ్ఞలులో మొదటిది కూడా, నీకు వేరొక దేవుడు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే చాలాసార్లు ఈ న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో గిద్యోను గారు ప్రశ్నించినట్లు, మరి నువ్వే మాకు దేవుడవైతే మాకెందుకు ఇంత బానిసత్వం? నువ్వే మాకు దేవుడవైతే ఎందుకు మా శత్రువులు మమ్మల్ని చెరకు తీసుకొని వెళ్ళారు? నువ్వే మాకు దేవుడవైతే ఎందుకు ఇంత కష్టము కదా? ఇప్పుడు ఎవరైనా వచ్చి, నేను మీ తండ్రిని,
అంటే నువ్వు తండ్రి బాధ్యతలు నెరవేర్చకుండా నేను తండ్రిని అంటే మనకు ప్రశ్న వస్తుంది. ఏ విషయంలో దేన్ని బట్టి నువ్వు మాకు తండ్రివి, దేన్ని బట్టి నువ్వు మాకు దేవుడవు? అది దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నీ దేవుడినైన యెహోవాను నేనే. ప్రజలకు ఈ ప్రశ్నలు రావడానికి గల కారణం ఉంది. కారణం ఏంటంటే ప్రతి మానవుడు, ముఖ్యంగా దేవుని బిడ్డ, ఇశ్రాయేలులు గాని, యూదులు గాని, ప్రస్తుతము క్రైస్తవులు గాని, మనము పరిస్థితులను, విషయాలను చూచే విధానము చాలా పరిమితం. మనము జీవించినటువంటి కాలము వరకే మనము మొత్తం ఇంతనే ఉంది అని అనుకుంటుంటాము. ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు. 50 సంవత్సరములలో నాకున్నటువంటి తెలివి, జ్ఞానం, 50 సంవత్సరములలో నేను చూసినటువంటివి, నేను గ్రహించినటువంటివి, దేవుని విషయమందు నాకున్నటువంటి ఆ జ్ఞానము విషయంలో ఇవన్నీ కూడా పరిమితమైనటువంటివి. ఆ పరిమితమైనటువంటి ఫ్రేమ్వర్క్ లో, ఆ పరిమితమైనటువంటి తెలివి జ్ఞానములో దేవుణ్ణి నేను తక్కువగా, వేరుగా, విరోధముగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది. కానీ దేవుడు తన వైపు నుండి నీ దేవుడనైన యెహోవాను నేనే అని చెప్పుటలో తన యొక్క గొప్పతనమును, అంటే మనం ఇంతకుముందే 3వ అధ్యాయం చదువుకున్నాము. క్రమంగా మనము ఆదికాండము నుండి ప్రారంభించాము. ప్రతిరోజు ఒక అధ్యాయము చదువుతున్నాము. ఈరోజు నిర్గమకాండము 3వ అధ్యాయములో దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అక్కడ జరిగింది. అయితే మనం ఇంతకుముందు ప్రశ్నించినట్లు 400 సంవత్సరములు లేదా 430 సంవత్సరములు బానిసలుగా ఉన్నటువంటి వారి విషయంలో వారికి ఎన్నో ప్రశ్నలు. అయితే మానవ చరిత్రలో తన ప్రజలు కానీ, సాధారణమైనటువంటి ప్రజలు కానీ, వారి జీవితంలో జరుగుతున్నటువంటి అనేక మార్పుల విషయంలో దేవుని యొక్క ప్రణాళికలు దీర్ఘకాలికమైనటువంటివి. నంబర్ 1, దేవుని యొక్క ప్రణాళికలు నిత్యమైనటువంటివి. నంబర్ 2, దేవుని యొక్క ప్రణాళికల యొక్క నెరవేర్పు దృశ్యమైనటువంటివి మరియు అదృశ్యమైనటువంటివి. దేవుని యొక్క ప్రణాళికలు దొడ్డవైనటువంటివి. వాటన్నిటినీ కలిగి దేవుడు ఏమంటున్నాడంటే, నీ దేవుడినైన యెహోవాను నేనే. ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా వారికి దేవుడు ఆయననే. అబ్రాహాము గారికి దేవుడు బయలుపరిచాడు. ఎట్లయితే అబ్రాహాము గారి మాట వింటేనే మనము దేవుడు ఆయనను ఆశీర్వదించను, దీవించను అని అంటుంటామో, అదే అబ్రాహాము గారికి చెప్పాడు, నీ జనములు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. నీ జనములు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. అది కూడా చెప్పబడింది. ఇప్పుడు మొట్టమొదటి విషయం ఏమిటంటే, నీ దేవుడినైన యెహోవాను. ఇది ఈ ఒక్క మాటను మనము ఈరోజు ధ్యానం చేద్దాము. రేపటి దినం ఆ మిగిలినటువంటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. నీ దేవుడైన యెహోవాను నేనే అన్నటువంటి మాటలో ఉన్న మనము గ్రహించవలసినటువంటిది ఏంటంటే, ఆయన వాగ్దానము చేసినటువంటి వాడు కాబట్టి ఆయన మనకు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సమయానికి ప్రజలకు వీరికి నేరుగా వాగ్దానం చేయలేదు, కానీ వీరి పితరులైనటువంటి అబ్రహాము,
ఇస్సాకు, యాకోబు. అందుకనే మనం ఇంతకుముందు నిర్గమకాండము 3వ అధ్యాయములో మోషే గారికి తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ, తాను ఎవరో తన నామమును ప్రత్యక్షపరుచుకుంటూ, నేను నీ పితరులైనటువంటి మోషే, నీ పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని. అంటే దేవుడు వాగ్దానము చేసినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఈ వాగ్దానము? ఏంటి ఈ వాగ్దానం అంటే రక్షణ వాగ్దానమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది రక్షణ వాగ్దానం. ఈ వాగ్దానం గురించి మనకు స్పష్టంగా 3-4 అధ్యాయాలు గలతీ పత్రికలో ఈ వాగ్దానము గురించి చెప్పబడింది. మనం సాధారణంగా వాగ్దానాలు మనకిష్టం కదా. అయితే ఇదిగో ఒక సూత్రం బైబిల్లో, వాగ్దానము ఒకటే. వాగ్దానము ఒకటే, అది సోర్స్ ఆఫ్ ప్రామిసెస్. అంటే ఇంకా మిగిలినటువంటి వాగ్దానాలన్నీ ఆ మొదటి వాగ్దానములో కలిసి ఉన్నాయి. అది లేకుండా మిగిలినటువంటి వాగ్దానాలు లేవు. ఆ ఒక్క వాగ్దానము ఏమిటంటే అబ్రహాము సంతానము యేసుక్రీస్తు. యేసుక్రీస్తే వాగ్దానం. హల్లెలూయా. ఎవరికైనా దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదము, బహుమానము, మేలు, అద్భుతము చేయాలనుకుంటే అది మొట్టమొదటగా యేసుక్రీస్తే. హల్లెలూయా. మీకేం దొరికింది దేవుని నుండి అంటే యేసుక్రీస్తు. ఏం మేలు కలిగింది మీకు అంటే యేసుక్రీస్తు. మీ జీవితంలో ఒక అద్భుతం చెప్పండి అంటే యేసుక్రీస్తుని కలిగి ఉండుటయే, యేసుక్రీస్తుని అంగీకరించుటయే గొప్ప అద్భుతము. మీకేం కావాలయ్యా అంటే మాకు యేసుక్రీస్తే కావాలి. చూడండి, అంటే నీ దేవుడనైన యెహోవాను నేనే అన్నటువంటి మాటలో నేను మీకు ఒక వాగ్దానమును ఇచ్చాను. నేను మీకు ఒక వాగ్దానం ఇచ్చాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి వాగ్దానమైన, నోవాహు గారితో చేసినటువంటి వాగ్దానమైన, దావీదు గారితో చేసినటువంటి వాగ్దానమైన, ఏ వాగ్దానాలనైనా, క్రైస్తవ విశ్వాసులకు చేసినటువంటి వాగ్దానాలనైనా, ఇవన్నీ కూడా ఒకటే వాగ్దానం ద్వారా వచ్చేస్తాయి. అదేమిటంటే యేసుక్రీస్తు. నీ దేవుడనైన యెహోవాను నేనే అన్నటువంటి మాటలో మనము గ్రహించవలసినటువంటిది యేసుక్రీస్తు వాగ్దానం. ఆ వాగ్దానమును ఎవరు ఇవ్వలేరు. ఇంకా ఆ వాగ్దానము ఎవరు ఇవ్వలేరు. ఈ వాగ్దానము యొక్క ఫలితం ఏంటంటే రక్షణ. హల్లెలూయా. ఇప్పుడు మనము కొంతమందికి ప్రామిస్ చేస్తాం, నేను ఇది నీకు ఇస్తాను. డబ్బు విషయం అనుకోండి, ఇది ఇస్తాను నీకు అంటే నేను ఇచ్చాను. ఆ ఇచ్చినటువంటి డబ్బు ద్వారా నువ్వేం చేసుకున్నావు? ఇల్లు కట్టుకున్నావు, లేకపోతే పెళ్లి చేసావు, ఒక అవసరత నీకు తీరింది. అట్లే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు అంటే యేసుక్రీస్తునిచ్చాడు. దాని ద్వారా ఏం నీకు వచ్చింది? ఎట్లా ఉపయోగించుకున్నావు యేసుక్రీస్తునంటే, నా పాపమును కడిగివేయుటకు, నా పాపమును తీసివేయుటకు, ఈ లోకంలో దేవుడు ఆశించినటువంటి మార్గములో, జీవితంలో నేను నడుచుటకు నాకు యేసుక్రీస్తు ఉపయోగపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను తండ్రి ఎదుట నిష్కలంకునుగా, నిరపరాధిగా, పరిశుద్ధముగా ఉండుటకు శక్తినిచ్చినటువంటి యేసుక్రీస్తు. అది నాకు ఉపయోగం, అది నాకు లాభం. నీ దేవుడినైన యెహోవాను నేనే అంటే ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి వాడు. నంబర్ 1. నీ దేవుడైనటువంటి యెహోవాను నేనే అంటే తాను ఎవరో తన ప్రజలకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి వాడు. హల్లెలూయా.
ఇక ఏ దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోలేదు. ఎన్ని విధములుగా ఏ ప్రజలకు, ఏ దేశ ప్రజలకు, ఏ సంస్కృతి ప్రజలకు ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడో. హల్లెలూయా! ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడో 1వ అధ్యాయం 18వ వచనము, రోమా పత్రికలో 24వ కీర్తనలో, ఇదిగో సృష్టిని మీరు నిదానించి చూచుట వలన ఆయన అదృశ్యమైనటువంటి నిత్య శక్తి మనం గ్రహించగలము. ఆయననే సత్యమైనటువంటి దేవుడు అని మనం గ్రహించగలము. ఈ విధముగా తన్ను తాను ప్రజలకు గాని, తాను ఎన్నుకున్నటువంటి ప్రజలకు గాని ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు ఎవరు లేరు. కనుకనే నేనే నీ దేవుడనైన యెహోవాను. నా విషయం ఆలోచిద్దాము, నీ విషయం ఆలోచించండి. దేవుడు ఎట్లా నీకు ప్రత్యక్షపరుచుకున్నాడు? దేవుడు ఒక్కటే మార్గాన్ని పెట్టి, ఇక నువ్వు ఇక్కడికి వస్తేనే నీకు నేను బయలుపరచడం లేదు, నువ్వు ఇంత ఇస్తేనే, అంత ఎక్కితేనే, ఇవి కార్యములు చేస్తేనే అన్నటువంటిది కాకుండా, దేవుని యొక్క కృప ఎంత విస్తరించి ఉన్నదో, ప్రపంచమంతా దేవుని కృప ఎంత విస్తరించి ఉన్నదో. దేవునికి స్తోత్రం. నీ దేవుడైన యెహోవాను నేనే అంటే తన్ను తాను అద్భుతంగా ప్రత్యక్షపరుచుకునేవాడు. ఎవరైనా ఏ భేదము లేకుండా, ఏ స్థాయి లేకుండా, ఏ బుద్ధి జ్ఞానముల యొక్క ప్రామాణికములు లేకుండా అందరికీ తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేటటువంటి వాడు. స్త్రీలకైనా, పురుషులకైనా, అమెరికా దేశంలో వారికైనా, భారతదేశంలో వారికైనటువంటి ఏ భేదము లేకుండా తన్ను తాను అనేకులకు ప్రత్యక్షపరుచుకునేటటువంటి వాడు గనుక నీ దేవుడినైన యెహోవాను నేనే. ఆ దేవుణ్ణే మనము అంగీకరించాలి. చాలా కాలం కిందట మా పాస్టర్ గారు ఒక ఇతర మతస్థుల కొరకు మనం ప్రార్థన చేయాలి అన్నప్పుడు నెల రోజులు ప్రార్థన చేయాలని పెట్టాడు. నేను అన్న మాటలే చెప్తున్నా. సార్, ఆ మతస్థులు అంగీకరించడం చాలా కష్టం, చాలా కఠినం. మంచిగా ఉన్నామంటే మంచిగా ఉంటారు, లేకపోతే చంపేస్తారు. ఎట్లా రక్షించబడతారు సార్? మనం ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే ఎట్లా రక్షించబడతారు? చాలా కాలం కిందట ఎన్నో జరిగింటాయి నాకు తెలిసినటువంటి విషయం. ఆ మతం నుండి క్రీస్తుని అంగీకరించినటువంటి వ్యక్తి సాక్ష్యం చెప్తూ, నేను ఎట్లా రక్షించబడ్డాను అంటే, దేవుడు తన్ను తాను నా కలల దర్శనాల ద్వారా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. హల్లెలూయా! ఏంటి, ఎవరు చెప్పనిదే? ఏ సువార్తకుడు లేకయే, ఏ కరపత్రిక లేకయే, ఏ వాక్యము లేకయే. అది మన దేవుడు. నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పడానికి కారణాలు ఎన్నో. ఆయన తనకు ఒక వాగ్దానం, ఇటువంటి వాగ్దానం ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఆ వాగ్దానం చేశాడు, చేసినటువంటి వాగ్దానం నెరవేర్చాడు. దాని యొక్క ఫలితము మనము పొందుకుంటున్నాము. నంబర్ 1. నంబర్ 2, నీ దేవుడైన యెహోవాను నేనే అంటే తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేటటువంటి వాడు, అందరికీ ఏ భేదము లేకుండా. అందుకని 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథములో తన్ను తాను అన్ని జనముల వారికి, ప్రతి జాతి నుండి, ప్రతి జనము నుండి, ప్రతి భాష మాట్లాడు వారి నుండి దేవుడు ప్రజలను తన రక్తము ద్వారా కొని అన్నటువంటి మాట ఉంది. చూడండి, మనము ఫిజికల్గా ఆలోచిస్తే ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఎన్ని జాతుల వారు ఉన్నారు, పీపుల్ గ్రూప్స్ వారు ఉన్నారు, ఎంతమంది, ఎన్ని దాదాపుగా భారతదేశంలో
2000 పైన పీపుల్ గ్రూప్స్ వారు ఉన్నారు. ఈ 2000 ఉన్నటువంటి పీపుల్ గ్రూప్స్ ఉన్నటువంటి వారికి దాదాపుగా 75% వారికి బైబిల్ లేదు. వారి మధ్యలో క్రైస్తవ విశ్వాస సాక్ష్యము లేదు. సువార్త ప్రకటించబడము లేదు. మరెట్లా? ఎట్లా అంటే మన నమ్మిక దేవుని యందే తన్ను తాను ప్రత్యక్షపరచుకొనగలవాడు. అది మొదటిది. మరి ఎవరి ద్వారా, ఎట్లనో, ఏ పాట ద్వారానో, ఏ కరపత్రిక ద్వారానో, ఏ యూట్యూబ్ ద్వారానో, ఏ కళల ద్వారానో, ఏ దర్శనాల ద్వారానో, ఏ సృష్టి ద్వారానో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనగలడు. దేవునికి స్తోత్రం. ఏ జీవి కూడా నాకు సువార్త ప్రకటించలేదు కాబట్టి నేను నమ్ముకోలేదు అనడానికి వీలు లేదు. ఎట్లా ప్రకటిస్తాడో మనకు తెలియదు. మనం చూసి నిజంగానే ఈ గ్రామస్తులు అసలు క్రీస్తునే వినలేదు, సువార్తనే వినలేదు, మరి వారందరు నరకానికి పోతారేమో. వారికి నరకానికి పోయేది దేవుడు న్యాయవంతుడు. వారికి ఏ విధంగా తను తాను ప్రత్యక్షపరచుకొనగలడో ఆయన ప్రత్యక్షపరచుకొనగలడు. అందుకని నీ దేవుడినైన యెహోవాను నేనే, ఇంకా ఎవరు లేరు అన్నట్టు. మన దేవుని యొక్క గొప్పతనం గురించి మనం కొన్ని మాటలలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నంబర్ 3, నీ దేవుడైన యెహోవాను నేనే, ఎందుకంటే నేను నీ మొరలను చూచేవాడను. 3వ అధ్యాయం మనం ఇంతకుముందు చదువు. నీ ఏడుపును, నీ కష్టమును నేను చూచేవాడు. నీ హృదయ అంతరంగ మూలుగులను నేను చూచేవాడను. ఎవరైనా ఏడుస్తే, భౌతికంగా ఏడుస్తే మనకు కూడా కొంచెం బాధ. ఎంతమంది భౌతికంగా మనకు కనపడేటట్లు ఏడుస్తారు. ఎంతమంది కనపడకుండా వాళ్ళ హృదయంలో, వారి మనసులలో నొచ్చుకుంటుంటారు, కలవరపడుతుంటారు, వేదన పడుతుంటారు. మనమే సాక్ష్యం కదా. మనకేమైనా ఇష్టమా పోయి అందరి ముందు ఏడవడం? ఎంత కుమిలిపోతుంటారో. ఇదిగో నీ దేవుడినైన యెహోవాను నేనే, ఆ మూలుగులను చూచేవాడు. ఆ మూలుగులను, ఆ శ్రమను, ఆ వేదనను వినేవాడను. మనం ప్రార్థన చేయకుండానే, ఇది చూడండి కథ. 3వ అధ్యాయంలో వాళ్ళు ఏం ప్రార్థన చేయలే. నిర్గమాకాండం 2-3 అధ్యాయాలలో, 1-2-3 అధ్యాయాలలో చంపబడుతున్నారు, హింసించబడుతున్నారు, కూలి పని ఎక్కువ చేస్తున్నారు. అయినా వాళ్ళేం ప్రార్థన చేసినట్లేదు అక్కడ. ఏడుస్తున్నారు అంతే. ఇదిగో చూడండి, నీ దేవుడైన యెహోవాను నేనే అంటే ప్రతి ప్రజ యొక్క హృదయ అంతరంగములను ఎరిగేటటువంటి వాడు మన దేవుడు. నీ దేవుడైన యెహోవాను నేనే. నన్నెవరు చూడడం లేదు సార్. నా బాధను ఎవరికి చెప్పుకోవాలి? నా బాధను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరు తీరుస్తారు? కనుక నీ దేవుడనైన యెహోవాను నేనే అనే మాటలో ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు 3వది ఆయన కనికరం. ఆయన కనికర పడేవాడు అందరి మీద, మరి ముఖ్యంగా నీ మీద, నా మీద. ఎందుకంటే మనల్ని పిలిచాడు కదా, మనల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. నేనే 14:6 యోహాను సువార్త. మార్గమును, సత్యమును, జీవమును. ఇక నా ద్వారా తప్ప, నేను తప్ప వేరొక్కరు లేరు. 4:12 అపోస్తలుల కార్యము. ఆకాశమందైనను భూమి మీదనైనను మరి ఏ నామమున రక్షణ లేదు. రక్షణ లేదు. కనుక ఈరోజు మన దేవుని యొక్క గొప్పతనము, దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత అద్భుతకరమైనటువంటి దేవుడు, ఇంత మహిమ ప్రభావములతో నింపబడినటువంటి దేవుడు, వాగ్దానం చేసినటువంటి దేవుడు, తను తాను ప్రత్యక్షపరచుకొనగల దేవుడు,
మన హృదయ అంతరంగములను చూచి మన బాధను వేదనను చెప్పుకోలేనటువంటి ఆ సమస్యను చూచే దేవుడు దేవునికి స్తోత్రం. ఆయన పేరు కూడా చూచుచున్న దేవుడు అనే పేరు కూడా ఉంది. నీ దేవుని యెహోవాను నేనే. నువ్వు ఎవరినైతే నన్ను చూస్తారు, నా మాట వింటారు, నన్ను బాగు నన్ను నా క్షేమాన్ని చూసుకుంటారు అని ఆధారపడి నమ్మి మోసపోయినటువంటి అనేక సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి కదా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణము దేవా. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. రాజులను ధరనమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. అప్పుడప్పుడు అనిపిస్తుంది, నాకు ఈ పని కావాలి, ఈ పని కావాలంటే ఈయన ద్వారా పోతే అవుతుంది, ఈ వ్యక్తి ద్వారా పోతే అవుతుంది అంటే దేవుడు గుర్తు చేస్తాడు, ఆగు ఆగు, నా నా ద్వారా కాకుండా ఇంకెట్లయితుంది, నా మీద అనుకో, నా మీద ఆధారపడు. మనుషులేంటి, చూడడానికి వాళ్ళు గొప్ప వ్యక్తులే, మంచి వ్యక్తులే, సాయం చేసినట్టుగానే ఉంటారు. నా మీద ఆధారపడు, వాళ్ళ ద్వారానే నీకు సహాయము ఇస్తుంది. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడైన యెహోవాను గూర్చినటువంటి జ్ఞానమును మనకు బోధించువాడు, ప్రత్యక్షపరచువాడు. అట్టి జ్ఞానముతో మనము నింపబడిన ఎడల మన జీవితాలు వెలిగింపబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రార్థన. జీవం గల తండ్రి, మా దేవుడవు, మాకు వాగ్దానం, క్రీస్తును వాగ్దానముగా చేసి ఇచ్చినటువంటి దేవానికి వందనాలు. నీ ప్రత్యక్షతలను బట్టి దేవానికి వందనాలు. నీ కనికరము, కృపా, దయలను బట్టి దేవానికి వందనాలు. ఈ వాక్యముతోనైనా మేము ఈరోజు నింపబడినట్టు, ఈ వాక్యము ప్రకారం నడిచినట్లు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు మనల్ని దీవించు.